అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక నిమ్మగడ్డను తిట్టడానికి తప్ప ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదే పదే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టిస్తున్నాడు. లేదా భగవంతుడే పెట్టిస్తున్నాడేమో. ఇప్పుడైతే వివిధ అంశాల మీద స్పందించాల్సి వచ్చింది. ఇవాళ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని మీదన జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు అంటే స్వతంత్ర దర్యాప్తు, అది సిబిఐ పర్యవేక్షణ, సిబిఐ చీఫ్ పర్యవేక్షణ, ఇద్దరు సిబిఐ వాళ్ళు, ఇద్దరు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర తరపు నుంచి ఒకళ్ళు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి అన్నటువంటిది ఏదైతే వేసిందో సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు అన్నటువంటిది. ఇది చంద్రబాబుకి చెంపపెట్టు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి సిట్ని తిరస్కరించి సుప్రీంకోర్టు ఇంకొక సిట్ వేసింది. అది స్వతంత్రంగా సిట్ వేసింది. ఈ నివేదిక కేంద్రానికి ఇవ్వమంది అంటేనే అక్కడ చంద్రబాబుకి చెంపపెట్టు అని చెప్తూ మళ్ళీ మరొకసారి వీడియోల ప్రజెంటేషన్ ఇచ్చుకొచ్చారు. ఏదైతే ఆ రోజున జరిగినటువంటిది మొట్టమొదట ఈ కల్తీకి సంబంధించి టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఈవో చెప్పినటువంటి శ్యామలరావు గారు చెప్పినటువంటి స్టేట్మెంటు, కల్తీ అని తెలియగానే వాటిని తిప్పి పంపించో వాటిని చెక్ చేసినప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని తేలింది అన్నటువంటి వీడియోని ప్లే చేసి, ఆ తర్వాత చంద్రబాబు వచ్చేటప్పటికి అందులో జంతు కొవ్వు కలిపారన్నటువంటిది ఎన్డీఏ సమావేశంలో మాట్లాడిన దాన్ని ప్లే చేసి, ఆ తర్వాత మళ్ళీ ఈవో నేషనల్ మీడియాతో ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి సందర్భంలో లేదు ఆ ట్యాంకర్లను తిప్పి పంపించాం అని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఆ 4 ట్యాంకర్లు వాడామని చెప్పినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ, దేవుడికే మోసం చేస్తున్నారు, కోర్టునే మోసం చేయాలని చూశారు, కానీ దేవుడే ఇక్కడ అసలు విషయం తేల్చారు. ఇప్పుడు చివరికి చంద్రబాబుకి చెంపపెట్టు లాంటి పరిస్థితి జరిగింది. ఈవెన్ ఇవాళ కోర్టు తీర్పు ఈ సిట్టుని తోసిపుచ్చుతూ ఇంకొక సిట్టుని వేస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎక్స్లో జగన్కి ఎదురు దెబ్బ, జగన్ సంగతి తేలుస్తున్నారు అంటూ అందులో కరుణాకర్ రెడ్డిని ఆయన మామగా, అట్లాగే ధర్మారెడ్డిని ఆయనకి సంబంధించిన బంధువుగా చూపించినటువంటి దాన్ని ప్రస్తావిస్తూ వాళ్ళకి నాకు బంధుత్వం ఏంటి అంటూ నిలదీస్తూ ఓవరాల్గా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారంతో చేసినటువంటి నేపథ్యం, దాన్ని ఇప్పుడు దేవుడే అసలు విషయం బయటికి తీశాడు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారో ప్రపంచానికి తెలుసు అంటూ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు.